డైరీ మిల్క్ క్రిస్ప్ యెల్లో చాక్లెట్ బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఛానల్‌లో చాలా ఈజీగా రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తూ ఉంటాను మీకు. చూసి ఫాలో అవ్వండి. ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిల్క్ కాంపౌండ్ తీసుకోవాలన్నమాట. 150 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ తీసుకుని దాన్ని సన్నగా తరుక్కుని ఇట్లా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చాక్లెట్‌ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవాలి. దానికోసం హాట్ వాటర్ తీసుకుని ఆ గిన్నె పైన ఈ గిన్నెని ప్లేస్ చేసుకుని ఇలా చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి. మనకి బేకరీ ఐటమ్స్ అమ్మే దగ్గర మనకి ఇలా రైస్ క్రిస్పీస్ అని దొరుకుతాయి. అవి తీసుకోవాలి. ఒక పావు కప్పు వరకు తీసుకుని వాటిని మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేసుకుని 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్ అనేది గట్టిగా అవుతుంది కదా. ఇట్లా అయిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకుంటే చాక్లెట్ రెడీ అయిపోతుంది. డైరీ మిల్క్ క్రిస్ప్ యెల్లో చాక్లెట్ హోమ్ మేడ్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.